ఎట్టకేలకు జనసేన పార్టీలో ఇంతకాలం పనిచేసినటువంటి వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా పవన్ కళ్యాణ్ అయితే కమిటీలు వేసే ప్రయత్నం అయితే చేయబోతూ ఉన్నారు. ఇంతకాలం జనసేన పార్టీని ఏ విధంగా అవమానించేవాళ్ళంటే మీకు వార్డు మెంబర్ కమిటీలు లేవు, మండల స్థాయి కమిటీలు లేవు, రాష్ట్ర స్థాయి కమిటీలు లేవు, జిల్లా స్థాయి కమిటీలు లేవు, నియోజకవర్గ స్థాయి కమిటీలు లేవు. ఇలా ప్రతిదీ కమిటీ ఉంటుంది. గ్రామాల్లో మళ్ళీ చివరకు వార్డు మెంబర్ల దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు ప్రతి విషయంలో కూడా నియోజకవర్గాల వారీగా కమిటీలు ఉంటాయి. కానీ జనసేన పార్టీకి అవి లేవు అని చెప్పేసి విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పినారు పవన్ కళ్యాణ్ అనమాట. జనసేన నూతన కమిటీలు వచ్చే వారంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. జనసేన పార్టీ సంస్థాగత నూతన కమిటీలకు సంబంధించి వచ్చే వారంలో ప్రకటన. జనసేన పార్టీ సంస్థాగత విస్తృత నిర్వహణని పూర్తి చేసేందుకు అవసరమైన ప్రక్రియలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమై ఉన్నారని చెప్పేసి ఒక లెటర్ని అయితే జనసేన పార్టీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ లెటర్ ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేసినారంటే ఒక పార్టీ అన్న తర్వాత సంస్థాగత నిర్మాణం లేకపోతే సర్వైవ్ అవడం ఇంతకాలమే చాలా కష్టం. కానీ అభిమాన గణంతో పవన్ కళ్యాణ్ గారంటే పెద్ద ప్రేమతో అభిమానులు ఆయన వెనక ఇప్పటికీ కూడా నిలబడే ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా హక్కుని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పార్టీ నిర్మాణంలో భాగమైనటువంటి కమిటీల ఏర్పాటుకు సంబంధించి గత కొన్ని నెలలుగా పార్టీలోని ముఖ్యులను ఆయన సంప్రదిస్తూనే ఉన్నారు. అయితే శస్త్రచికిత్స తర్వాత పూర్తి స్వస్థత చేకూరకపోయినా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ ప్రక్రియ పూర్తి చేయడం మీద దృష్టి పెట్టారు. సో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య సమస్య అనేది అంత బాగాలేదు. ఆయన ముక్కుకి సంబంధించినటువంటి ఒక సర్జరీ చేయించుకున్నారు. సో ఇలాంటి క్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే పార్టీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షులు 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకాలను వచ్చే 2-3 రోజుల్లో ప్రకటించబోతున్నారు. సో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు తగిన గుర్తింపు ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన తీరు, ఇటీవల చేపట్టినటువంటి సభ్యత్వ నమోదులు చేపిన చొరవ, వీటి ఆధారంగా నియామకాలు జరగబోతున్నట్లుగా తెలుస్తూ ఉందన్నమాట. సో ఎవరైతే మన మెంబర్షిప్లు ఎక్కువగా చేయించారో వాళ్ళకి ఆ నియోజకవర్గంలో సంస్థాగతంగా ఇన్ఛార్జ్ పోస్ట్ వరకు ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో పనిచేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా గుర్తించబోతున్నట్టుగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరుగుతూ ఉంది.